ఇక గ్రౌండ్ దగ్గర ఎలాంటి ఏర్పాట్లు చేయబోతున్నారు, భద్రతా సెక్యూరిటీ ఎలా ఉండబోతుంది? ఎందుకంటే ప్రధానంగా కోల్కతాలో ఇప్పటిదాకా ఇంత కొద్దిసేపటి క్రితం దాకా జరిగిన ఘటనని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా అలర్ట్ అయిపోయారు తెలంగాణ ప్రభుత్వ యంత్రాంగం అండ్ పోలీసు యంత్రాంగం కూడా, భద్రతా సిబ్బంది కూడా. సో దీనికి సంబంధించే చర్యలు ఇంకా టైట్గా తీసుకోబోతున్నారు ఇప్పటికన్నా ఉన్నదానికన్నా. రైట్, ఇక మా క్రైమ్ బ్యూరో చీఫ్ విజయ్ కూడా లైవ్లో ఉన్నారు. ఒకసారి విజయ్తో మాట్లాడదాం. విజయ్, ఇప్పటిదాకా ఏ షెడ్యూల్ అయితే అనుకున్నారో, సో కోల్కతా ఘటనలను ఇప్పుడు దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఏమైనా మార్పులు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తుందా ఇవాళ? అంటే దాదాపుగా కోల్కతా ఇన్సిడెంట్ తర్వాత రాష్ట్ర డీజీపీ స్వయంగా శ్రీధర్ రెడ్డి ప్రస్తుతం ఉప్పల్ స్టేడియానికి చేరుకున్నారు. ఇప్పటికే రాచకొండ పోలీసులకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అయితే ప్రస్తుతం తాజా సమాచారం మేరకు కేంద్ర బలగాలని ఉప్పల్ స్టేడియం చుట్టూ కూడా మోహరించబోతున్నారు. ఎందుకంటే కోల్కతా ఇన్సిడెంట్ని ఒక శాంపిల్ ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నారు. ఎందుకంటే ఈరోజు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి మెస్సీతో మ్యాచ్ ఆడుతున్న నేపథ్యంలో ఆయన 5 మినిట్స్ పాటు ఇద్దరు కూడా గ్రౌండ్లో మ్యాచ్ ఆడుతున్నారు. పెనాల్టీ షూట్లో పాల్గొంటాడు. ఇక్కడ కోల్కతాలో జరిగిందంతా కూడా వీఐపీ ట్రీట్మెంట్ పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. సో 1000 రూపాయలు పెట్టి కొనుక్కున్నటువంటి టికెట్లన్నీ కూడా పూర్తిగా కూడా మెస్సీని చూసుకోలేకపోయాం. కోల్కతాకు సంబంధించినటువంటి ఇన్సిడెంట్లో వీఐపీ ట్రీట్మెంట్ బాగా జరిగింది. వీఐపీ ట్రీట్మెంట్ అక్కడ కోల్కతా మినిస్టర్, స్పోర్ట్స్ మినిస్టర్ వాళ్ళ కుటుంబ సభ్యులతో మెస్సీతో ఫోటోలు దిగడం, చాలామంది వీఐపీలు మెస్సీని చుట్టుపడడంతో ఆగ్రహం జరిగింది. కాబట్టి ఇక్కడ హైదరాబాద్ షెడ్యూల్ మాత్రం యాజ్ పరంగా పెనాల్టీ షూట్లో పాల్గొంటాడు, పెనాల్టీ షూట్లో పాల్గొంటాడు. కాబట్టి సో అదంతా కూడా ఆర్గనైజర్కి ఇప్పటికే పోలీసులు కూడా చెప్తున్నారు. దాంతోపాటు వచ్చే ప్లేయర్స్ కూడా, ఎందుకంటే ఒకసారి చూడొచ్చు, ఇది అఫీషియల్ మెస్సీకి సంబంధించినటువంటి చూడొచ్చు ఈ పాస్, ఇది జనరల్ పాస్, ఇది ఈ పాస్ జనరల్గా క్రికెట్ పాసెస్ ఏవైతే ఉప్పల్ స్టేడియం జరుగుతాయో దానికి కొంత కాంటెంపరీగా ఈ పాసెస్ ఇచ్చారు. చూడొచ్చు, మెస్సీ గోట్ ఇండియా టూర్ 2025 అంటూ ఇచ్చారు. ఇక్కడ క్లియర్గా వెస్ట్ అండ్ ఫస్ట్ ఫ్లోర్లో ఏ గేట్లో, అవుటర్ గేటు, ఇన్నర్ గేటు మెన్షన్ చేస్తూ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇట్లాంటి పాసెస్ దాదాపు 30,000 నుంచి 40,000 రూపాయలు పెట్టి కొనుక్కున్నటువంటి ఫ్యాన్స్ అంతా కూడా కోల్కతాలో కొంత ఆందోళన చేశారు. మేము 1000 రూపాయలు పెట్టి పాసులు కొన్నాం, అనేక జిల్లాల నుంచి కూడా వచ్చామని చెప్పారు. సో అఫీషియల్ మెస్సీ టూర్కి సంబంధించినటువంటి ఎంట్రీ పాస్ ఇది. ఈ ఎంట్రీ పాస్లో ఈ బార్కోడ్ ద్వారానే లోపలికి ఎంట్రీ ఉంటుంది. ఎట్లాంటి పాసెస్, ఈ పాసెస్ ఉన్నటువంటి మాత్రమే లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. ఎవరు కూడా బయటి వ్యక్తులు ఎవరు కూడా రారు. ఈ బార్కోడ్ యాక్సెస్ చేస్తేనే లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. సో సెక్యూరిటీ పరంగా ఇప్పటికే చాలా పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ప్రస్తుతం తెలంగాణ పోలీసులు అలర్ట్ అయ్యారు. మెస్సీకి Z+ కేటగిరీ భద్రతలు ఇచ్చారు. 32 మంది ఆర్మ్డ్ ఫోర్సెస్తో ఆయన శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దిగినప్పటి నుంచి కూడా పూర్తి స్థాయి భద్రత ఉంటుంది. అక్కడి నుంచి ఫలక్నామాకి ఫస్ట్ వెళ్తారు. అక్కడ ఫోటో సెషన్ కంప్లీట్ అయిన తర్వాత సరిగ్గా 7 గంటలకి ఆయన ఉప్పల్ స్టేడియానికి చేరుకుంటారు. అక్కడి వరకు కూడా 20 వెహికల్స్ కాన్వాయ్స్తో మెస్సీ కాన్వాయ్ రానుంది. ఎట్టి పరిస్థితుల్లో మెస్సీకి ఎట్లాంటి ఇబ్బంది కావచ్చు. కోల్కతా ఇన్సిడెంట్ తర్వాత పోలీసులు అలర్ట్ అయ్యారు. స్టేడియం చుట్టూ కేంద్ర బలగాలు మోహరించారు. ఆయన చుట్టూ 32 మంది Z+ కేటగిరీ కలిగినటువంటి CRPF, ISW పోలీసులతో కూడా భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి మెస్సీ టూర్ని తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎస్పెషల్లీ వీఐపీకి సంబంధించినటువంటి ఫొటోస్ కావచ్చు, ఉప్పల్ స్టేడియంలో కనీసం ఆ మెస్సీని చూడడానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేశారు. 15 నిమిషాల పాటు ఆయన గ్రౌండ్లో ఉంటారు. అందరికీ విజిబుల్ అయ్యే విధంగా, అందరూ మెస్సీని చూసే విధంగా తెలంగాణ పోలీసులు అయితే ముందుగానే ఆర్గనైజర్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. కోల్కతాలో జరిగిన ఇన్సిడెంట్ బేస్ చేసుకొని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అది రిపీట్ కాకుండా, మెస్సీని చూడలేకపోయాం, 1000 రూపాయలు పెట్టి, 1,00,000 రూపాయలు పెట్టి టికెట్లు కొనుక్కున్న వాళ్ళు చూడలేకపోయారు, ఇదంతా పెద్ద స్కామ్ జరిగింది, ఆర్గనైజర్స్ పైన పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఆర్గనైజర్స్ మాత్రం పోలీసులు చాలా స్ట్రిక్ట్గా చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మెస్సీ పబ్లిక్ చూడాలి, చూసేంత వరకు కూడా 15 నిమిషాలని ఏర్పాటు చేయాలి. తర్వాత మెస్సీ షూట్అవుట్లో ఫుట్బాల్ మ్యాచ్ ఆడతారు. 5 నిమిషాల పాటు సీఎం ఆడబోతున్నారు. కాబట్టి సో ఈ మొత్తం సంబంధించి మాత్రం పోలీసులు అయితే అలర్ట్ అయ్యారు. కేంద్ర బలగాలను కూడా ఉప్పల్ స్టేడియం చుట్టూ పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది.